అందరు కూర్చోవాలబ్బా, అందరూ కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదబ్బా. అందరూ ముందర వాళ్ళు లేచి నిలబడితే వెనకల వాళ్ళకి కనపడదు. కాబట్టి అందరూ దయచేసి కూర్చోవాలి. మీరు కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది, లేకపోతే వెనకల వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, కొంచెం సెటిల్ డౌన్. అన్న జగనన్న నేను ఒక లిబర్టీ తీసుకొని మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగచ్చా అన్న? మీ సోషల్ మీడియా సైన్యం జోష్ ఎలా ఉందన్న ఈరోజు? అమ్మ మీరు మాట్లాడతారు. సిద్ధం అమ్మ మీరు మాట్లాడండి. హలో సార్. అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న దయచేసి కూర్చోండి, ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి. ప్లీజ్ అన్న ఆరియోలు మధ్యలో ఖాళీ చేయండి ప్లీజ్, అందరినీ కూర్చోండి. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. అన్న ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందర యూ వర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? అమ్మ నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. సార్ నాకు వినిపించట్లేదు. అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది